వస్తే లేవిని భార్య ముక్క ముక్కలుగా నరికి 12 దిక్కులకి 12 దిశలకి వారు పంపించడం జరిగిందండి. వారికి ఏం జరిగింది? ఈ జనాంగము ఎలాగా తయారయ్యారు? ఈ జనాంగానికి దేవుడిచ్చిన శిక్ష ఏంటి? ఇశ్రాయేలీలు ఈ ముక్కలు అందుకున్న తర్వాత వారి స్పందన ఏంటి అనేది మనము వచ్చే వారము మన వాక్యోపదేశంలో తెలుసుకుందామండి. దేవుని ప్రియ సంగమా, మనము జరుగుతున్న ఈ సన్నివేశాలను బట్టి దేవుడు ప్రతిదీ కూడా మనకు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. లిటరల్లీ ఏ వార్నింగ్. ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు అందులోంచి మనం ఈ నీతిని ఏ విధంగా తెలుసుకుంటున్నాం? పనికి మాలిన వారిగా, మూర్ఖులుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? దేవుడి క్షమాపణ నోచుకునే విధంగా మనం ఉంటున్నామా? మనం తెలుసుకుందాం. వచ్చే వారము ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించింది గాక. ఆమేన్. మరి ఇంతవరకు పాస్టర్ గారు చేసిన ప్రసంగానికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నామండి. మనం అందరం సిద్ధంగా ఉండి లేచిన మాట్లాడినట్లయితే కీర్తన పుస్తకం నుండి 317వ పాట పాడుకుందాం. కీర్తన పుస్తకం నుండి 317వ పాట. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై